కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని ఖబర్దార్ రాజ్యాంగ వ్యతిరేకులారా ఖబర్దార్. గత 10 సంవత్సరాలుగా ఈ దేశంలో రిజర్వేషన్ కులాలు అంటరాని కులాలుగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా దేశం నుంచి తరిమివేయాలని చెప్పి ఒక కుట్రపూరితమైన ఆలోచనతో దేశంలో రాజ్యాంగం ప్రకారం జరగాల్సినటువంటి పరిపాలన మనవాదం ప్రకారం జరుగుతున్నటువంటి తీరులో ప్రతి ఒక్క అంశాన్ని గమనిస్తూ ఉన్నాం. మహిళలకు రక్షణ లేదు, వ్యవస్థలు చేసి మానభంగాలు చేస్తున్నటువంటి పరిస్థితి, దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో. ప్రశ్నిస్తే విధ్వంసాలు చేస్తున్నారు, ప్రశ్నిస్తే జైల్లో పంపిస్తున్నారు. ఒక ప్రశ్నే పాపంగా మారినటువంటి పరిస్థితి. రాజ్యాంగం అనేది కేవలం ఇప్పుడున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఒక చిత్తు కాగితంలో మాత్రమే ఉంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ రాజ్యాంగం మీద మారుస్తా అని చెప్పి ఈరోజు వాళ్ళ ఎంపీలు అవుతుంది, మంత్రులు అవుతుంది, వాళ్ళ నాయకులందరూ మాట్లాడుతున్నా కూడా వాళ్ళ అధినాయకత్వం ఎవరు కూడా స్పష్టంగా స్పందించడం లేదు. అయినప్పటికీ రాజ్యాంగాన్ని మారుస్తాం, రాజ్యాంగాన్ని సాధిస్తాం, మళ్ళీ మేము మనవాదాన్ని తీసుకొస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న తీరుని గమనించినాం. కాబట్టే ఈ దేశంలో రాజ్యాంగం అనేది చాలా అవసరం. ప్రతి దేశానికి రాజ్యాంగం ఉంది, కానీ శ్రీలంక చూసినా, పాకిస్తాన్ చూసినా, ఆఫ్ఘనిస్తాన్ చూసినా, ఏ దేశం చూసినా రాజ్యాంగం మొత్తం ఫెయిల్ అయ్యి ఆ దేశ ప్రధానంతో సహా పారిపోయినటువంటి పరిస్థితి. కానీ 76 ఏళ్ళ సుదీర్ఘ ఈ రాజ్యాంగ ప్రస్థానంలో ఏ రోజు కూడా చిన్న అవంతరం అన్నటువంటి పరిస్థితి మన దేశానికి ఉంది. అది రాజ్యాంగం యొక్క గొప్పతనం, అది రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనం అనే విషయాన్ని మనం మర్చిపోద్దాం. అంబేద్కర్ రాజ్యాంగం రాసింది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళందరూ కూడా. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజ్యాంగాన్ని మార్చాలనుకున్నా, రాజ్యాంగంలో ఉన్న పీఠికను మార్చాలనుకున్నా మీ పీఠలు కలిగిపోతాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తారుగా ఈ రాజ్యాంగం యొక్క రక్షణ యాత్రలు చేపట్టమని చెప్పి తెలియజేస్తున్నాం. జాతీయ మాలమాలడుగా ప్రజా సంఘాల మద్దతు, వివిధ వర్గాల మద్దతు ఈరోజు ఈ యాత్ర కొనసాగిస్తున్నాం. మొన్న 2వ తారీఖున అలంపూర్లో జరిగింది, యాత్ర ప్రారంభమైంది. అలంపూర్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, అదేవిధంగా కల్వకుర్తి, నల్గొండ, దేవరకొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం, ఈరోజు మహబాద్కు, మళ్ళీ తర్వాత ఇప్పుడు తొర్రూరు, హన్మకొండ, వరంగల్, కరీంనగర్ ఈరోజు ప్రాంతం యాత్ర జరుగుతూ ఉంటుంది. చివరి రోజు వరకు సుమారు 8 రోజుల పాటు జరుగుతున్న యాత్ర రేపు 8వ తారీఖున ముగుస్తూ ఉంది. ముగింపు రోజు హైదరాబాద్ జరుపుకుంటాం కాబట్టి పెద్ద ఎత్తున రాజ్యాంగ రక్షణ సభను కూడా ఏర్పాటు చేసినని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందరూ కూడా రాజ్యాంగం కాపాడుకోవాలనుకున్న వాళ్ళు, రాజ్యాంగం ఉండాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ యొక్క సదస్సుకు హాజరుకావాల్సిందిగా పేరున విజ్ఞప్తి చేస్తూ 400 సీట్లు ఇస్తే రాజ్యాంగం మారుస్తానని చెప్పి మాట్లాడుతున్న వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాజ్యాంగం అనేది దేశం కవచం. ఆ దేశం కవచం అనేది ఈరోజు చెదిరిపోతే దేశం యొక్క ప్రజల యొక్క అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఏకం కావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ